హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను 2 శారీస్ అలాగే చూపిస్తాను చూడండి. ఫాల్స్ వేయాలి, జిగ్జాగ్ చేయాలన్నమాట. బ్లౌజ్ కూడా స్టిచ్ చేయాలి. ఇది చూస్తూ నా టైలరింగ్ జర్నీ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇవి చూసేస్తూ నా టైలరింగ్ జర్నీ అనేది వింటారనే ఆశిస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇందులో మీకు కూడా చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుందన్నమాట. స్కిప్ చేశారంటే మిస్ అవుతారు చెప్తున్నాను. ఒకవేళ నా జర్నీ గురించి చెప్తే మీకు కూడా యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి చెప్దామనుకున్నానమాట. శారీస్ అయితే చూపిస్తాను, చూసేయండి. జర్నీ గురించి అయితే స్టార్ట్ చేసేద్దామా మరి. నేను ఎప్పుడంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడండి. అంతకుముందు మా ఇంట్లో మిషను, టైలరింగ్ మిషన్ ఉండేదనమాట. ముందే ఉండేదనమాట మిషన్ అనేది. ఇంకొచ్చేసి మా అమ్మ అప్పుడు స్టిచ్ చేసేదో లేదో గుర్తులేదు. మిషన్ అయితే ఉండేదనమాట. నేర్చుకోవాలి, కుట్టుకోవాలి అప్పుడప్పుడు అని చెప్పేసి నాకు కూడా అనిపించేది. ఇంకా సరే అని చెప్పేసి దీపు ప్రెగ్నెన్సీ అప్పుడు కాదు కానీ అంతకుముందే పెళ్ళి కాకముందుంటించే యూనిఫామ్స్ ఇవి అంతా కూడా కుట్టుకునేదాన్ని. అంటే అప్పుడు మోటార్ అయితే ఉండేది కాదండి మిషన్కి, నార్మల్ మిషను ఉండేదన్నమాట. ఏవైనా యూనిఫామ్స్, స్కూల్ డ్రెస్ యూనిఫామ్స్, అలాగే వచ్చేసి ఏవైనా డ్రెస్సెస్ ఇలా స్టిచ్ చేసుకుండే ఉండేదాన్ని. నేను స్టిచ్ చేసేదాన్ని, మా చెల్లెలు కూడా స్టిచ్ చేసేదనమాట. ఇద్దరికీ కూడా అది ఎలాగ అలవాటైందో ఏంటో కానీ అలవాటు అయిపోయిందనమాట. మా చెల్లి కూడా నేనైతే బయటికి వెళ్ళలేదు, మా చెల్లెలైతే వెళ్ళిందనమాట. నేర్చుకోవడానికైతే వెళ్ళింది తను మిషన్ టైలరింగ్ అనేది. 1 మంత్ అలా వెళ్ళింది అనుకుంటాను. తర్వాత డ్రెస్సెస్ అవి స్టిచ్ చేసుకునేది, నేను కూడా స్టిచ్ చేసుకున్నాను. తనని చూసి నేర్చుకున్నానో మరి ఎలా. ఇప్పుడు ఇంట్లో ఒకరు నేర్చుకోవడానికి వెళ్తే చాలండి, అది ఆటోమేటిక్గా వస్తుందనమాట. అది కాక నాకు ఇంట్రెస్ట్ అనమాట, చాలా బాగా ఇంట్రెస్ట్, నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తోనే నా యూనిఫామ్స్ నేనే కుట్టుకునేదాన్ని, నా డ్రెస్సెస్ నేనే కుట్టుకునేదాన్ని. తర్వాత వచ్చేసి మ్యారేజ్ అలా ఫిక్స్ అయినప్పుడు ఇంటి దగ్గర వేరే అక్క అలా స్టిచ్ చేసేదనమాట నా బ్లౌజెస్ అన్నీ కూడా, మా అమ్మకి నాకు అవి. ఇంకా నాకు నేర్చుకోవాలని ఉంటుంది కదా ఆ బ్లౌజెస్ అవన్నీ కూడా. మా చెల్లి వెళ్ళేటప్పుడు బ్లౌజెస్ అంతగా నేర్చుకోలేదు, వచ్చి రానట్లు అట్లా చేసేదనమాట. ఏ డిజైన్స్ అలా నేర్చుకునింది కొద్దిగా. ఇంకా నేను కూడా అలా తను కుడుతుంటే చూడడము, అంతేగాని నా అంతటా నేను వెళ్ళి నేర్చుకోవడం ఇదంతా జరగలేదనమాట అస్సలు. తను కుట్టినా కూడా నాకు అదో ఇదో డౌట్ ఏదన్నా ఉంటే కనుక, మాకు బ్లౌజ్ స్టిచ్ చేస్తుంది కదా ఆ అక్కని అడిగి నేను డౌట్స్ ఉన్నా తీర్చుకునేదాన్ని అనమాట. ఏదైనా ఉంటే కనుక ఎట్లా ఎట్లా అని చెప్పేసి అడిగి నేర్చుకునేదాన్ని. ఇంకా అలా అలా ఇంకా యూట్యూబ్ ఉంది. అప్పుడు దాకా మోటార్ అనేది లేదండి మిషన్కి. ఇంకా దీపు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దీపు డెలివరీ కూడా అయిపోయింది. 3 మంత్స్ దీపు డెలివరీ కాకముందే నేను శ్రీమంతం చేసుకోవడానికి ఆ బ్లౌజెస్ కూడా నా అంతట నేనే స్టిచ్ చేసుకున్నానమాట. ఒకటి లేసు కుందన్స్ అలా పెట్టుకొని నేనే డిజైన్ చేసుకున్నాను. ఫోటో యాడ్ చేస్తాను చూడండి. చూసారా ఫోటో? ఈ బ్లౌజు నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఇలాగే పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇది నా శ్రీమంతం ఫోటో అండి, దీపు కడుపుతో ఉన్నప్పుడు, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు అనమాట ఫోటో. ఈ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ బ్లౌజ్ అయితే యూజ్ చేయట్లేదు. తర్వాత వచ్చేసి అది నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో ఇక్కడ ఒకటి చెప్పాలనుకున్నానండి. పేపర్ కటింగ్ నేను ఈజీ మెథడ్లో కట్ చేసి చూపించాను నిన్నటి వీడియోలో. అదొకసారి చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. బిగినర్స్ కూడా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారనమాట. ఇది క్లిప్ అనేది మీకు తెలియాలి అని చెప్పేసి నేను యాడ్ చేశాను. ఆ వీడియో చూడండి, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనే చెప్పచ్చు. పేపర్ కటింగ్ అండి, ప్రతి ఒక్క మెజర్మెంట్తో ఫ్రంట్ బ్యాక్ ఈజీగా కట్ చేసే విధానాన్ని నేను అక్కడ చూపించాను అనమాట ఆ వీడియోలో. ఇంకా దీపు డెలివరీ అయినప్పుడు, నేను డెలివరీ అయినప్పుడు 3 మంత్స్ అప్పటి నుంచి ఇంకా నా బ్లౌజెస్ డ్రెస్సెస్ ఇవన్నీ ఉండేవన్నమాట. ఇంకా అవన్నీ కూడా నేనే స్టిచ్ చేసుకోవాలి ఇంకా అని చెప్పేసి నేను అప్పుడు మా మిషన్కి, పాత మిషన్కి మోటార్ అనేది పెట్టుకున్నాను అనమాట. అప్పుడు 1100 అయితే అయ్యిందండి మోటారు. ఇంకా స్టిచ్ చేయకూడదు కదా, ఇంకా స్టిచ్చెస్ అది కాక నాకు సిజేరియన్, స్టిచ్ చేయకూడదు అని చెప్పేసి మోటార్ అయితే పెట్టించుకున్నాను మా ఆయనతో నేను. ఇంకా యూట్యూబ్ బాగా చూసేదాన్ని. యూట్యూబ్ అప్పుడే స్టార్ట్ చేయాల్సింది నేను. దీపు డెలివరీ అయిన 3rd మంత్కే నేను స్టార్ట్ చేద్దామని
ఒక 2 వీడియోస్ అయితే తీసాను. నేను మా సిస్టర్ కలిపి వీడియోస్ తీసాము. కానీ కొత్త కదా! ఆ వాయిస్ ఓవర్ వేయడానికి ఎలాగో ఉంది. ఆ మెజర్‌మెంట్స్ చెప్పడానికి అసలు బాగా చెప్తామో లేదో అన్న ఒక డౌట్‌లో ఉండిపోయాను నేనైతే. ఇంకా మానేశానండి నిజంగా. మానేసిన తర్వాత ఇంకా నావి నేనే స్టిచ్ చేసుకునేదాన్ని యూట్యూబ్‌లో చూసి బోట్ నెక్ కటింగు, ఇంకొచ్చేసి నార్మల్ కటింగ్ డిజైన్స్ ఎలా పెట్టాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా చూసేదాన్ని. ఏదన్నా డౌట్ వస్తే చూసి యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానులెండి. అబద్ధమైతే చెప్పకూడదు మన కదా! నిజాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. నేను యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను మిషన్ అనేది. అంటే స్టిచ్ చేయడం ఇవన్నీ వచ్చు. బ్లౌజెస్ అవన్నీ కూడా స్టిచ్ చేశాను. కొత్తగా డిజైన్స్ ఏమన్నా వచ్చాయి అంటే నాకు ఇంట్రెస్ట్ అండి బ్లౌజెస్ బాగా డిజైన్ వేసుకోవడము. వచ్చాయి అంటే నేను ఖచ్చితంగా అది ట్రై చేసి నేను వేసుకోవాల్సిందే. అలా ఇంక నేను ఏదైనా డౌట్ వచ్చినప్పుడు యూట్యూబ్ ఆన్ చేసి చూసేదాన్ని. అలా మోడల్స్ అయితే యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను. ఇంకా తర్వాత మా మమ్మీ బ్లౌజెస్ స్టిచ్ చేయడము. నా నా మ్యారేజ్‌కి మా మమ్మీ బ్లౌజ్ నేనే స్టిచ్ చేశాను. మా సిస్టర్ మ్యారేజ్‌కి మా మమ్మీ బ్లౌజ్ నేనే స్టిచ్ చేశాను. ఇలా ఇంకా నాకు బాగా వచ్చిందనమాట. అలవాటయిపోయింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇంకా నేను కుడుతూనే ఉన్నాననమాట. ఇంకా రిషి పుట్టినప్పుడు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. అప్పుడు కూడా నేను నా ఛానల్ ఫస్ట్‌లో చూస్తూ ఉంటే మీరు చూసుంటే గనక టైలరింగ్ వీడియోసే ఉండేవన్నమాట. ఇంకా నాకు అదే ఇష్టమండి. ఏదైనా కొత్తగా నేర్చుకోవడం కానీ, ఒకవేళ చెప్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చెప్పడం కానీ, ఇలా నాకు ఇష్టమనమాట. ఇక్కడ వీడియో బ్లింక్ అవుతుంది కదా! ఇక్కడొచ్చేసి ఆ మిషన్ జిగ్‌జాగ్ మిషన్, జాక్ మిషన్‌కి ఆ 2 కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయన్నమాట. అందుకు ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు అక్కడ ఫోన్ కూడా బ్లింక్ అవుతుందన్నమాట. ఇంకొచ్చేసి అలా బ్లౌజెస్ అలా స్టిచ్ చేసేదాన్నండి నేను. ఇంకా డ్రెస్సెస్ పాప పుట్టిన తర్వాత అయితే ఇంకా పాప కదా! ఏవైనా చిన్న చిన్న పీసెస్ ఉంటే డ్రెస్సెస్ డిజైన్ చేయడము, ఇలా చిన్న చిన్నగా అన్నీ కూడా నేర్చేసుకున్నాను నేను. అప్పుడే నేను గౌన్లు అంటే లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయడము ఇవన్నీ కూడా నేర్చుకున్నాననమాట ముందుగానే. ఎక్కడికి వెళ్ళి మనకు ప్యాషన్ ఉండాలండి. అంటే ఇష్టం ఉండాలి నేర్చుకోవాలి టైలరింగ్ అని చెప్పేసి. ఆ ఇష్టం ఉంటే కనుక ఖచ్చితంగా నేర్చేసుకుంటారు. ఈజీగా నేర్చేసుకుంటారనమాట. తర్వాత ఇంకా మా అమ్మ బ్లౌజెస్ అవన్నీ నేనే స్టిచ్ చేసేదాన్ని కదా! నిదానంగా వచ్చేసి బయట బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయడం నేర్చుకున్నాను. ఇంకా ఆటోమేటిక్‌గా ఒక బ్లౌజ్ మనకు స్టిచ్ చేయడం వస్తే ఆటోమేటిక్‌గా కుట్టేయొచ్చండి బయట వాళ్ళకి కూడా. అంటే ఫస్ట్‌లో కుట్టడం అలా టెన్షన్ ఉంటుంది ఎవ్వరికైనా కూడా. ఒక్కసారి వన్స్ అలవాటయిపోయిందంటే ఈజీ అనమాట. ఈజీ అంటే చాలా ఈజీ. ఇంకా అన్నీ కూడా క్రాస్ బిల్స్, ఇన్విజిబుల్ అంటే పీసెస్ కనిపించకుండా ఎలా కుట్టాలి, పైపింగ్ ఎలా వేయాలి అన్నీ కూడా నేర్చుకున్నానింకా. ప్రతీది కూడా ఇంకా యూట్యూబ్‌లో చెక్ చేసి అప్డేట్స్ అంటే ఏదైనా డిజైన్ కొత్తగా రావడము, ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయడము, క్రాస్ బిల్స్ ఎలా స్టిచ్ చేయడము, అంటే కనిపియకుండా పీసెస్ బయటకి రాకుండా, షోల్డర్ పార్ట్ ఇన్విజిబుల్‌గా ఎలా వేసుకోవడము, ఇలా అన్నీ కూడా నేర్చేసుకున్నాను. అన్నీ కూడా నేర్చుకున్నాను కదా! కొద్దిగా ఇంకా బయట బ్లౌజెస్ కుట్టడము. ఇక్కడ నేను ఆహ్ రిషి పుట్టినప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశానని చెప్పాను కదా! అందులో టైలరింగ్ వీడియోస్ పెట్టాను ఫస్ట్‌లో వచ్చేసి. తర్వాత వ్లాగ్స్. ఇప్పుడు మళ్ళీ టైలరింగ్ వీడియోసే పెడుతున్నాననమాట. మోటరు కొత్తగా పెట్టుకున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో అయితే తీశానండి. ఆ వీడియో అనేది ఒకసారి చూడండి. అందరికీ కూడా యూజ్ అవుతుంది. మీ అందరికీ యూజ్ అవుతుంది. దానికి ఇప్పటికి కూడా 1½ ఇయర్ బ్యాక్ పెట్టాననుకుంటాను ఆ వీడియో. ఇప్పటికి కూడా వ్యూస్ వస్తూనే ఉన్నాయి. 60K ప్లస్ పోయిందనమాట వీడియో అనేది అది. మీకు యూజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసి చూడండి. ఇంకా ఇలా అన్నీ కూడా కుట్టడం నేర్చుకున్నాను. బయట బ్లౌజెస్ స్టిచ్ చేశాను. ఇంట్లో కూడా ఉండి బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసేదాన్ని. తర్వాత ఇంకా ఇల్లు మారానండి. 2 ఇయర్స్ అయితే అవుతుంది. మార్చ్ వస్తే 2 ఇయర్స్ అవుతుంది. ఇంకా ఇక్కడ ఎవ్వరివి కుట్టేదాన్ని కాదనమాట. ఎక్కువ ఎవరితో మాట్లాడేది లేదు. ఎక్కువ కలిసేది కాదు. ఇలా అన్నీ ఇంకా ఇంట్రోవర్ట్ అండి. చాలా ఇంట్రోవర్ట్ నేను. ఎవరితో కలిసేదాన్ని కూడా కాదనమాట. ఇంకా ఇంకా ఇంట్లో ఖాళీగా ఉండలేక రిషి వాళ్ళు స్కూల్‌కెళ్ళిపోతారు. మా ఆయన ఆఫీస్‌కెళ్ళిపోతారు. ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేక ఇంకా షాప్ అయితే పెట్టి అడిగాను మా ఆయన్ని. "నువ్వు ఒకసారి పెట్టేసి ఇంక నేను చేయలేను" అంటే, "కాదమ్మా, నువ్వు
కంటిన్యూస్గా చేస్తాను అనుకుంటే కనుక ఖచ్చితంగా పెట్టిస్తాను అనేసి అన్నారు. లేదు బావ నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను, నేను తీయను అది ఇది అని చెప్పేసి ఆయన కన్విన్స్ అయితే చేశాననమాట. తర్వాత షాప్ అయితే పెట్టుకున్నాను. ఇంకా షాప్ పెట్టుకోవడము ఫస్ట్ వచ్చేసి లైనింగ్స్ ఇవన్నీ తెచ్చిపెట్టానండి. షాప్ పెట్టిన 1 వీక్ ఆర్ 5 డేస్కి అనుకుంటాను జాక్ 5 మిషన్ తీసుకున్నాను, F5. తర్వాత జిగ్జాగ్ మిషన్ కూడా కొత్తదే అనమాట నాది. 2 కూడా పెట్టుకున్నాను. లైనింగ్స్ అవి షాప్ ఒకవేళ స్టిచ్చింగ్‌కి ఎక్కువ రాకపోయినా లైనింగ్స్ ఇవన్నీ పోతూ ఉంటాయి కదా! ఫాల్స్‌లు, లేసెస్, శారీ పెట్టికోట్స్, బ్లౌజ్ పీసెస్ ఇలా అన్నీ తెచ్చిపెట్టాను. తెచ్చిపెట్టిన తర్వాత ఇంకా మిషన్ అనేది వచ్చిందనమాట. కొత్త మిషన్ జాక్ F5 మిషన్ అనేది వచ్చేసింది. 5 డేస్‌కి ఆర్ 1 వీక్ అనుకుంటాను. ఇంకా వచ్చి రాంగానే నెక్స్ట్ వీక్ కాదు, నెక్స్ట్ డేనే 2 డేస్‌కో నెక్స్ట్ డేను ఒక పాప అయితే వచ్చిందనమాట. తన మ్యారేజ్‌కి అని చెప్పేసి బ్లౌజెస్ కుట్టించాలని ఫస్ట్ రావడం తనే అండి. ఒకేసారి వచ్చేసి 11 బ్లౌజెస్ దాకా ఇచ్చిందనమాట. 11 బ్లౌజెస్, శారీస్, పీకో, ఫాలు, ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ అనేది. ఇంకా షాప్లో అనేది ఎక్కడ నాకైతే బాడీగా డబ్బులు కానీ, కరెంటు బిల్లు కానీ ఎక్కడ నాకు అంటే లోటు ఉండేది కాదనమాట. షాప్ బాగా రన్ అవుతుంది. ఇంకొచ్చేసి ఇంకా బాడిగ డబ్బులు, నేను వచ్చిన డబ్బులు కూడా యూజ్ చేసుకోకుండా లైనింగ్సే తెచ్చిపెట్టేదాన్ని. ఇలా అనమాట. ఆ ఫస్ట్ మంత్ షాప్ పెట్టిన ఫస్ట్ మంత్ 10,000 దాకా వచ్చిండిందనమాట మొత్తం కూడా. లైనింగ్స్ అంట, స్టిచ్చింగ్‌కి అదంతా కూడా 10,000 అయితే వచ్చింది. ఆ 10,000కి కూడా నేను లైనింగ్సే తీసుకొచ్చేదాన్ని. అంటే నేను ఒక్కటి 1 రూపీ కూడా వాడలేదండి షాప్‌లోది. అంటే నా కోసం ఒక్కటి అయితే ఒక్కసారి ఆర్డర్ పెట్టుకున్నాను 1700 అప్పుడు. అదొక్కటే అనమాట. తర్వాత వాడలేదు. షాప్ డబ్బులు షాప్‌కే పెడుతూ వచ్చాను నేనైతే. ఇంకొచ్చేసి ఈ మధ్య ఇంకా పిల్లలకి ఇంకా ఇన్సెంటివ్స్ ఇప్పుడు ఒక 2 మంత్స్ అయిందండి. ఇన్సెంటివ్స్ అంటే శాలరీ అనేది వస్తుంది. ఇన్సెంటివ్స్ కూడా పడుతూ ఉంటాయి మా ఆయనకి. అలా ఇన్సెంటివ్ మధ్యలో 1 మంత్ పడలేదు. అండ్ అలాగే ఈ మంత్ కూడా పడలేదనమాట. ఇంకా పిల్లలకి చూసుకోవడము, ఇంకా ఖర్చులు ఒక్కటే అండి. ఇంకా డ్వాక్రా డబ్బులు కానీ ఇవంతా కూడా మా ఆయన శాలరీలోనే సరిపోయేది. ఇంకేమంటే చిన్న చిన్న ఖర్చులు, పిల్లలకి తినేటివి కానీ, ట్యూషన్ ఫీజెస్ కానీ ఇవన్నీ నేనే చూసుకుంటున్నాను ఇప్పుడైతే. ఇంకా ఇలా లోటు అయితే ఏం లేదు. రన్నింగ్ అయితే బాగా జరుగుతుంది, సరిపోతుంది. బాడిగ డబ్బులేమి నా చేతి నుంచి ఇప్పటికి 4 మంత్స్ దాకా అవుతుంది. నా చేతి నుంచి నేనైతే బాడిగ డబ్బులు ఒక్క నెల కూడా పెట్టలేదనమాట. షాప్ రన్ అవుతుంది. నాకు అది చాలు. ఇంట్లో ఖాళీగా ఉంటే ఏమీ చేయలేమండి. ఏమి తోచదు. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలా నేను ఏం చేసేదానంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేవారు, మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయేవారు. ఇద్దరు ఒకే టయానికి వెళ్తారు. ఇంకా ఒక్కదాన్ని ఇంట్లో ఉండాలి. ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అప్పుడు మా అమ్మ అంటే పల్లెలలో ఉప్పరపల్లిలో ఉండేవాళ్ళు కదా! ఇంకా అక్కడికి వెళ్ళేసి అక్కడ కాసేపు ఉండేసి పిల్లలు స్కూల్ టయానికి వెళ్ళేదాన్ని. ఇలా చేసేదాన్ననమాట. ఇంకా ఇంట్లోనే ఉంటూ ఇదంతా కూడా చాలా డిస్టర్బెన్స్‌గా అనిపించేదనమాట. ఇంకా ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేక ఆలోచనలు, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, ఎవరితో అంతగా కలిసేదాన్ని కాదు, ఇలా ఉండేది. అందుకని చెప్పేసి షాప్ పెట్టుకున్నాను. నాకిప్పుడు షాప్‌లో అయితే చాలా బాగా ఉందనమాట. అంటే నలుగురు కస్టమర్స్ రావడం కానీ, మాట్లాడుతూ ఉండడం కానీ, పక్కన షాప్ అక్కతో మాట్లాడటం కానీ, ఇలా రోజు అనేది గడిచిపోతుంది. పిల్లల్ని స్కూల్‌లో వదిలిపెట్టవడము, వాళ్ళని తీసుకురావడము, ట్యూషన్స్‌కి పంపించుకోవడము, ఇదంతా ఇప్పుడు నాకు బిజీగా అయిపోయిందనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే నాకు. ఇలాగే హ్యాపీగా గడిచిపోవాలి డేస్ అనేది. షాప్ అనేది ఇంకా డెవలప్ అనేది చేయాలనుకుంటున్నాను. అది మీ సపోర్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తూ మీరు నాకు వీడియోస్ చూస్తూ ఉంటే నాకు కూడా బూస్టప్‌గా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మీకు కొత్త డిజైన్స్ నేను స్టిచ్ చేసి చూపించగలుగుతాననమాట. అలా మీరు నాకైతే సపోర్ట్ అయితే చేయాలండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. మన ఛానల్ని అందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ మీకు ఏవైనా బ్లౌజెస్ అలా స్టిచ్ చేయాలనుకుంటే కనుక నాకు కాంటాక్ట్ అయ్యారంటే నేను ఖచ్చితంగా స్టిచ్ చేసి ఫ్రాక్స్ డిజైన్స్ కూడా మీరు ఏదైనా నాకు రెఫరెన్స్ పిక్ పెట్టినా కూడా నేను డిజైన్ చేసి మీకు పంపించగలుగుతాను. బయట స్టిచ్చింగ్ కాస్ట్స్ చాలా ఉన్నాయి. నేను అలా అయితే తీసుకోనండి, చాలా తక్కువకే తీసుకుంటాను. ఇంకా సంక్రాంతి పండగ వరకు ఫుల్ బిజీగా ఉన్నానన్నమాట. కొన్ని అయితే ఒప్పుకోలేదు నేనైతే
షాపు ఉండను కదా, షిరిడి వెళ్తున్నానని చెప్పేసి పండగకి ఒప్పుకోలేదు. అలా చాలానే వద్దు వద్దని చెప్పేసాను. బర్డెన్ తీసుకోకూడదు, మీద వేసుకోకూడదు ఎక్కువ అని చెప్పేసి అప్పుడు షిరిడీకి వెళ్ళే రోజు కూడా నేను స్టిచ్ చేసే వెళ్ళాను. ఇప్పుడైతే ఇంకా షిరిడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా పండగలు అవి లేవు కదా, మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతాయి కనుక పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇలా స్టార్ట్ అయితే కనుక ఫెస్టివల్స్ మళ్ళీ నార్మల్ డేస్ అయితే వస్తాయన్నమాట. మళ్ళీ స్టిచ్ చేయడంలో బిజీ అయిపోతాను. ఇంక ఈ షిరిడి నుంచి వచ్చిన కొన్ని రోజులు మాత్రము, ఈ 1 వీక్ 10 డేస్ మాత్రము మా పాప డ్రెస్సెస్ డిజైన్ చేశానండి. మా పాపవి అవి కూడా నేను ఏ విధంగా డిజైన్ చేశానని చెప్పేసి ఆ వీడియో కూడా షేర్ చేశాను మీకు. ముందు వీడియోస్లో అయితే చూడండి, ఒక 2 డేస్ బ్యాకే డిజైన్ చేసినవి వీడియో అయితే పెట్టానన్నమాట. ఖాళీగా అయితే ఉండనండి. మా పాపవి, నావి కానీ, మా మమ్మీవి కానీ ఇలా ఖాళీ ఉన్న టైంలోనే మనం స్టిచ్ చేసుకోవాలి. వన్స్ ఫెస్టివల్స్, మ్యారేజెస్ ఇలా వచ్చాయంటే ఒకవేళ మనం వేసుకోవడానికి కూడా మనకు కొత్త బట్టలు అనేవి ఉండవు. ఈ టైంలో కుట్టి పెట్టాము అంటే కనుక మనకి ఈజీ అయిపోతుందనమాట. అప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు. మనము అప్పుడు కస్టమర్స్వి కుట్టుకోవాలా, పండగలు పబ్బాలు వస్తే మనవి కుట్టుకోవాలా, అప్పుడైతే మనవి ఎలాగో కుట్టుకోము. అలాగే జరిగిందనమాట. వర్ణికాది సంక్రాంతి పండగకి స్పేస్ సిల్క్ శారీ తీసుకొని స్టిచ్ చేసి వర్ణికాకి ఇచ్చేసాను పండగకి అయితే. మా పాపది కుట్టలేదనమాట టైం లేక. అలా ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ ఖాళీ ఉన్న టైంలోనే మనవి స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంత బిజీ ఉన్నా కూడా, మనము ఇంట్లో పనులు వర్క్ ఉన్నా కూడా మనవి స్టిచ్ చేసుకోగలిగితే ముందు, తర్వాత కస్టమర్స్ ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు నాకు ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను కదా ఫాల్స్, అవి కస్టమర్ ఇచ్చిందనమాట. ఇంకా ముందైతే పాపై డిజైన్ చేశాను 3 ఫ్రాక్స్ దాకా, 3 డిజైన్స్ దాకా. ఇంకా ఇవి అయిపోతే కనుక ఒకవేళ మళ్ళీ వస్తూ ఉంటే ఇంకా వాళ్ళవే కుట్టడం సరిపోతుంది, మంటివి అయితే కుట్టలేము. అందుకని చెప్పేసి ఖాళీగా ఉన్న టైంలో పాపవైతే స్టిచ్ చేశాను. ఒకవేళ ఇవి కూడా అయిపోతే ఇంకొక బ్లౌజ్ అయితే ఉందండి తిన్నది, శారీ పీకో ఫాల్ 2 కూడా అయిపోయాయి. ఇంకా బ్లౌజ్ అయితే ఉంది, అది లైనింగ్ ఇప్పుడే పిండేసాను అనమాట, ఆరేసాను. ఇంకా షాప్కి వెళ్తానే స్టిచ్ చేయాలి. బాబుకి దీపుకి వచ్చేసి ఫీవర్ వచ్చింది. నిన్న మొన్న కూడా 2 డేస్ కూడా షాప్ సరిగ్గా ఓపెన్ చేయలేదన్నమాట. పిల్లలకి బాగాలేకపోతే ఏమీ తోచదండి మనకైతే. ఇంకా సరే అని చెప్పేసి షాప్ కూడా సరిగ్గా ఓపెన్ చేయలేదు నిన్న మొన్న కూడా. ఈరోజు కూడా టైం వచ్చేసి దాదాపు 10 అవుతుంది అనుకుంటాను, 9:43 అండి. ఇప్పటికీ నేను ఇంకా పిల్లడికి బాగాలేదని చెప్పేసి మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసి తనకైతే ఫీవర్ అని చెప్పేసి తాయెత్తు కట్టించుకోవడానికి, మంత్రించుకోవడానికి వెళ్ళాడనమాట. ఇంకా నేను ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ పెట్టేసి ఇంకా నేను పాపని రెడీ చేసేసి రైస్ అది చేసేసి షాప్కి అయితే వెళ్ళాలి. 10:30 అలా అవుతుంది, ఈజీగా అవుతుందన్నమాట. ఇంకా పిల్లలకు బాగాలేనప్పుడు మనం పని అంటే కాదండి, కుట్టాలి చేయాలంటే కాదు, వాళ్ళని చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత ఏదైనా కూడా. ఇది అండి నా టైలరింగ్ జర్నీ అనేది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఖచ్చితంగా మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ముందు కూడా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు సపోర్ట్ చేశారు అంటే మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానన్నమాట. డిజైన్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. పేపర్ కటింగ్ అనేది షేర్ చేస్తాను కదా, ఒకసారి ఆ వీడియో చూడండి. బిగినర్స్, టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు, కట్ చేసుకోగలుగుతారు అనమాట. ఆ వీడియో చూస్తే కనుక 1కి 2 సార్లు ట్రై చేయాలండి. ఒకసారి కట్ చేసి స్టిచ్ చేసి అయ్యో నాకు రాలేదు అనకూడదు. 1కి 2 సార్లు ట్రై చేస్తూ ఉంటే ఏదైనా నార్మల్ పీసే తీసుకొని ట్రై చేయండి. మన బ్లౌజెస్ మనం స్టిచ్ చేసుకున్నా కూడా మనకు మనీ అనేది సేవ్ అవుతుంది. నేనే 250 తీసుకుంటున్నాను బ్లౌజ్కి. డిజైన్ పెడితే ప్రైస్ అనేది ఎక్కుతుందనమాట, అంటే ఎక్కువ తీసుకుంటాను. అలా ఉంటుందన్నమాట. మన బ్లౌజెస్ మనం స్టిచ్ చేసినా మనం మనీ సేవ్ చేసినట్టే అనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ కూడా చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.